మనం కొద్దిసేపు వాక్యం చూసుకొని బలం చేయగలం. యెషయా గ్రంథం 46 యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము పట్టు ఉద్దేశించినది ఏ పాటిది. మొదటి కొన్ని రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాడు అలా చేసి ఆ వ్యక్తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. జన ప్రార్థన. దేవా మీ నామం గొప్పది, మహా గొప్పది, మహోన్నతమైనది. దేవా నాయన ఆకాశం సింహాసనంగా చేసుకుని భూమిని పాదపీఠంగా చేసుకుని మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి మీ ఆదరణ బట్టి నీ ప్రేమ బట్టి ప్రభావం పొందనాలు. దేవా ఈ సమయంలో ప్రభావ నీ దాసుడు మీ సిలుచాలలో నిలబడినటువంటి మీ దాసుడు మాట్లాడించండి, జ్ఞానం దయచేయండి. ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు దయచేయండి. ఏ శక్తి ఉపయోగించే శక్తిని మీరు దయచేయండి. మా మధ్యలో మీరు ఏమి ఉండకుండా ఏ శ్రమ మీ యొక్క పరిశుద్ధాత్మ మా మధ్యలో దేవాచరణ నడిపించమని శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగిస్తున్నాము. ఆమేన్. ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి భాగం ఏంటి అంటే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. అలాగే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మరొకసారి చూసుకుందాం. యెహోవా ఇలా ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము పట్టు ఉద్దేశించినట్టు ఏ పట్టు నాకు విశ్రయస్థానంగా మీరు పట్టు ఉద్దేశించినది ఏ పట్టు. అది వాస్తవం. ఏంటంటే దేవుడు ఆజ్ఞిస్తున్నాడు ఏంటంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠం. మరి మనం ఆయన కోసం ఎంత పెద్ద ఉన్నటువంటి ఆయనకి ఎంత పెద్ద గొప్ప సింహాసనం ఉండి అంత పెద్ద పాదపీఠం ఉన్నటువంటి ఆ దేవుడిని మనం ఏం చేయగలం? ఆయనే మనకు సహాయం చేయగలం. ఆయనే మనల్ని మనము ఒక మందిరం కావాలంటే మనం ప్రార్థన మాత్రమే చేయగలం. మనము ఆ మందిరం కావాలి ప్రభా అని. అంతేగాని ఆయన కట్టిస్తేనే, ఆయన లేకుండా ఏమి జరగదు. ఏమి కావాలన్నా మన జీవితంలో ఏం కావాలన్నా పరలోకంలో అనుగ్రహిస్తే కానీ మనకి ఇక్కడ ఏమీ జరగదు. ప్రతి ఒక్క విషయం కూడా మనం అలాగే మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా, 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునేవారు అలా చేసి అవిటిని ఆ పాత్రలోనిది. మనం బలంలో చేయి వేసేటప్పుడు మనం ముందుగా మనం పరిశీలించుకొని మన బలంలో చేయి వేయాలి. మనం ఈ వారం రోజుల్లో ఎలా ఉన్నాం, మన జీవితకాలం ఎలా కలిసింది, మనం ఏ విధంగా ప్రవర్తించాం, మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుడి పట్ల ఏ విధంగా ఉన్నాం అని ఒకసారి ఆలోచించి దేవుడి దగ్గర ఒప్పుకొని మన బలలో చేయి వేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు దేవుడు ఎంతో ప్రేమమూర్తి, ఎంతో ప్రేమ స్వరూపి. మనం దేవుడిలో నిలవాలా అంటే మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అనేది మనం కొద్దిసేపు చూసుకున్నాం. దేవుడిలో మనము ఉండాలంటే మనము ఏంటి అంటే మన పరిస్థితి ఎలా ఉంది, ఏం సందర్భం. 1 పేతురు
రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ మీరు చాలు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. ఆయన తన శరీరములు మన పాపమును రాను మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత ఈరోజు మనము స్వస్థత పొందాము. అంటే మన పాపములు మన పాపముల అన్నీ కూడా, మన ప్రతి పాపము కూడా మనం చనిపోయినటువంటి ఎవరు అనిపించారంటే మన పాపము సిలువలో వేయబడినటువంటి యేసు ప్రభు మన పాపముల విషయమే మరణించాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే మన పాపాలని ఆయన కొనుక్కోబడి మన పాపాలని ఆయన తీసుకొని మన జీవితం ఎలా ఉండాలంటే నీతి విషయమే జీవించడానికి ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప కృప అన్నమాట. అయితే మనము అంత గొప్ప దేవుళ్ళు మనము స్థిరపడాలి, బలపడాలి, ఆయనలో మనం ఉండాలంటే మనము ఏం చేస్తే ఆయనలో మనము ఉండగలము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటిలోకి వచ్చి ప్రతి మాట అని రాయబడి ఉంటుంది. అయితే మనుషుడు ఎలాగంటే ఈ దినము ఏదో అన్నం వలన లేకపోతే రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించుతున్నాం. మనం ఎలా జీవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి అంటే మనము దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దేవుని మాటను చదవాలి, దేవుని మాటను అంగీకరించాలి, దేవునిలో మనము స్థిరపడాలి. దేవుని తాలూకు ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ రొట్టె వలన ఈ ఆహార పదార్థం వలన కాదు కానీ ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాట ప్రకారంగా మనము జీవించిన ఎడల మనము దేవునిలో స్థిరపడగలము, బలపడగలము, దేవునిలో మనము నిలవగలము, దేవునిలో ఉండగలము అనమాట. అందుకే ఆయన అంటాడు సామెతలు 2వ అధ్యాయంలో అంటాడు దేవుడు, సామెతలు 2వ అధ్యాయము 19-20 వచనాలు. దాని యొద్దకు పోవువారిలో ఎవరునూ తిరిగి రాదు, జీవ మార్గంలో వారికి దక్కవు. నా మాటలు విని ఎట్లా సజ్జనుల మార్గములను ఆయన మాటకి ఎంత విలువ చూసారా. నా మాటలు విని ఎట్లా, ఆయన మాటలు మనం వింటే, ఆయన మాటలు కానీ మనం వింటే నువ్వు మంచి జనులు, చక్కనైనటువంటి ఒక మంచి మనుషులు ఎలాంటి మార్గంలో నడుస్తారో అలాంటి మార్గంలో మీరు నడుస్తారు. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనము ఆయనకు అది ఇష్టం. మనము దేవుని మాట వినడం ఆయనకి ఇష్టం. ఆయన మాట వినడం వలన ఆయన మనకి ఏం చేస్తాడు? ఆయన మాట వినడం వలన యోహాను సువార్తలో రాస్తాడు దేవుడు ఏంటి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండుని ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన మాటలు మనలో ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను, ఆయన యందు మనం ఉండాలా, మనలో ఆయన తాలూకు మాటలు నిలిచి ఉండాలి. అందుకే ఆయన మాటలు మనము ప్రార్థన చేసే ముందు ఆయన మాటలు చూసుకొని మనము ప్రార్థన చేయాలి. చాలామంది తన ఇంట్లో తిరిగేటప్పుడు, తన పనులు చేసుకునేటప్పుడు అన్ని సమయాల్లో కూడా దేవుని మాటలు గుర్తుపెట్టుకుని ఉచ్చరించుకుంటూ ఆ మాట ప్రకారంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే దేవుని మాటలకి ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. మనం ఆయన మాటల్లో కానీ ఉంటే, ఆయన మాటలు చదివితే,
ఆయన ఏ మాటలైతే ఆడతాడో ఆ మాటలు మనం చదివితే, ఆ మాటలు మన హృదయంలో ఉండి ఆ మాటలు మనము గ్రహిస్తున్నప్పుడు, ఆ మాటలు మనము మన నోట్లో నానుతూ ఉన్నప్పుడు అది ఎంత గొప్ప ఆదరణ అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానం ఇచ్చినంత ప్రతిఫలాన్ని మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే మనం ఆయన మాటల్ని మనం ఉచ్చరిస్తూ ఉండాలి, ఆయన మాటలను మనం నెమరు వేసుకుంటూ ఉండాలి, ఆయన మాటల్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం కూడా మనము ఇంట్లో తిరిగేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సులో చూసినప్పుడు అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆ బస్సులో మొత్తం 19 మంది అలాంటి బస్సులో కాలిపోయారు. 19 మంది కాలిపోయారు. ఆ బస్సులో ఉన్నోళ్ళు చాలా ఎక్కువ మంది. రాత్రి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో 19 మంది ఆ ఎముకలతో సీట్లు కూర్చుని ఉన్నారు. 19 మంది. ఒక ఫ్యామిలీ అయితే చచ్చిపోయింది. రాత్రి అందరూ పడుకొని ఉన్నారు. ఒక డ్రింకరు బాగా తాగినోడు ఆ బైక్లో వచ్చి అక్కడ పక్కన గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు గుద్ది వాడు అవతల పడి చనిపోయాడు. ఆ తిన్నగా ఆ బైక్ బస్సులోకి వెళ్ళిపోయి ఆ ట్యాంక్లో ఉన్నటువంటి పెట్రోల్ కింద పడి కొంత దూరం బస్సు ఇడ్చుకుని వెళ్ళిపోవడం వలన ఈ 2 రాపిడికి అగ్గి వచ్చి బస్సు అలా కాలిపోయినప్పుడు వీళ్ళు తిరిగి వచ్చినప్పటికీ ఫుల్ మంటల్లో ఉన్నారు. ఎవరు బయటికి రాలేకపోయారు. నిన్ననే జరిగింది, నిన్న రాత్రి జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఎంత ఘోరం అంటే మిగతా వాళ్ళు అక్కడ ట్రాఫిక్ ఆపి ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. చనిపోయిన కేకలు, మొరలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎవరు తీయలేరు. తీసినా కొన్ని ప్రయత్నించినా తీయడం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక ఆవిడ పాపం పరిగెత్తుకుంటూ కారులో వచ్చి ఏం జరిగిందని విని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి, అక్కడ ఉన్న కానిస్టేబుల్ కొంతమందికి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి బయటకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆపితే కానీ అలాంటి పరిస్థితి. దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి, మనము ఉచ్చరిస్తూ ఉండాలి. ఆ మాటల్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఎంత భయపడతామంటే చాలా భయం. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆదరణ ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మాటలు నీవు ఉచ్చరించుకుని వెళ్ళడం వలన ఆయన మాటలు నిన్ను కాపాడుతూ ఉంటాయి, నీకు రక్షణ ఉంటాయి. ఆయన చుట్టూ నీకు కంచి వేస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ నుండైనా ఆ వస్తువు కొంతవరకు రక్షణ నీ ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి ఎంతో ప్రేమ. ఆయన అనేది ఏంటంటే నా మాటల్ని నువ్వు ఉచ్చరించు, నా మాటల్ని చదువు తీయాలని ఒక మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత దీవెనలండి, ఎంత ఆశీర్వాదాలు. మాటల్ని మనం చూడాలి. ఆయన మాటలు ఆది అందే వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుడే ఉంది. ఆది అందే దేవుడు లేడు, వాక్యం. ఆ వాక్యం ఎలాగైతే ఉందో మనము ఆ వాక్యాన్ని ఇప్పుడు కూడా దేవునిగా భావించి మనకి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించినప్పటికీ మనము దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మనము చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని మన నోట్లో నాంతా ఉండాలి. ఒకసారి ఒకనొకప్పుడు బస్సు ఇలాంటి ప్రమాదంలోనే ఒక తల్లి కూతురు, దానికి 2 మనవలు ఉన్నారు. వాళ్ళు ప్రయాణంలో ఇచ్చి ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అయితే ఆ ముసలమ్మ ఆ పిల్లలతో చెప్తుంది, 23వ కీర్తన మీరు పాడండి, 23వ కీర్తన మీరు ఉచ్చరించండి అని చెప్తుంది. నోటంట మీరు యెహోవా నా కాపరి నాకు లేవు కలదు, ప్రభా యెహోవా మా కాపరి మాకు లేవు కలదు, మేము ఎలాంటి గాఢాంధకారపు లోయలో ఉన్నా నువ్వు మాకు ఆదరిస్తావు, నీ దుడ్డుగారు ఆదరిస్తావు. వాళ్ళు ఆ సమయంలో 23వ కీర్తన వారికి ఆ నోట్లో ఆ మాటలు అనేవి కొన్ని మాటలు మనము తటస్థ పెట్టాలి. తప్పదు, ఎవరైనా సరే అది నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా వాటిని మన హృదయంలో నాంతో ఉండాలి. మన హృదయంలో ఎందుకంటే లోకం పాపంలో కలిసిపోయింది. లోకమంతా పాపం చేసిన వాళ్ళే
వాళ్ళకి తెలుసు పాపం వలన వచ్చిన జీతం ఏంటో తెలుసు, మరణం. పాపం ఎక్కువై ఆ మరణం వస్తుంది. ఆ మరణానికి గురైపోతున్నారే కానీ నిజమైన దేవుణ్ణి ఎరగలేక, నిజమైన దేవుడిని తెలుసుకోలేక, తెలుసుకున్న వాళ్ళు కూడా దేవుని మాటలు ఉచ్చరించక వాళ్ళు నాశనమైపోతా ఉన్నారన్నమాట. అందుకే ఏంటి ఆయన నామాడు నీకు ఏం కావాలంటే అది నీకు ఇస్తాను అంటున్నాడు అనమాట. ఆయన మాటలు ఎలాంటివి అంటే ఇర్మియా గ్రంథంలో రాస్తాడు దేవుడు. ఏంటి ఆయన మాటలు ఎలాంటివంటే ఇర్మియా 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఇర్మియా 29-30 వచ్చినాడు. మనము నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే ఇది ఆయన మాట ఎలాంటిదంటే అగ్ని వంటిది. ఆయన మాట ఎలాంటిదంటే రాళ్ళను కూడా బద్దల కొట్టగలదు, శుద్ధి వంటిది. ఇంత గొప్ప పవర్ఫుల్ ఉన్నటువంటి ఆయన మాటలు, ఆ మాటని మనము ఉచ్చరిస్తూ ఉండాలి. ఆ మాటలు మన నోట్లో నాలుతూ ఉండాలి. ఆ మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన మాటలు ప్రతి క్షణము కూడా మన హృదయంలో అవి మనము పలుకుతూ ఉండాలన్నమాట. ఆయన అంత గొప్ప పవర్ఫుల్తో ఉన్నటువంటి ఈ మాటలు, ఈ బైబిల్ అంతా కూడా ఆయన మనకి ఇచ్చినటువంటి, ఈ బైబిల్ ఇచ్చినటువంటి కొంతమంది ప్రవక్తలకి ఆ దేవుడు వాళ్ళకి చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సాక్ష్యమును బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం బట్టి రాసినటువంటి వాక్యం. వాళ్ళు సొంతంగా రాయలేదు. ఏంటి ఈ వాక్యము దేవుడు, ఆ దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి. మనము అలా చేస్తే మనలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి దేవుడు ఆనందించి మనల్ని ఆశీర్వదించి మనలో ఎప్పుడు కూడా నిత్యము కూడా దేవుడు మనతో ఉంటాడు. మనం కూడా ఆయనతో ఉంటాం. మనం ఏం అడిగితే అది ఇస్తాడు. ఇంకా ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఇంకా దేవుళ్ళు ఉండాలంటే మనం ఇంకా ఎలా ఉండాలి ఒకసారి చూసుకోవాలి. రోమన్ పత్రిక 1వ అధ్యాయము 16-17. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. నమ్ము ప్రతివానికి మొదట యూదునికి క్రీస్తు యేసునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియే ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసముగా విశ్వాసము కలుగు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం ద్వారా ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం నా దేవుడు గొప్పతనం, నా దేవుడు నిజమైన దేవుడని, నా దేవుడు ఆదరణకర్తని, నా దేవుడు సృష్టికర్తని, నా దేవుడు సమాధానకర్త అనే విషయాన్ని మనం గ్రహించి ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేయగలమా? చేయలేము. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో రాస్తాడు. 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినడం వలన వాక్యం వినడం వలన మన విశ్వాసం అనేది కలుగుతుంది. ఇంకా అలాగే 10వ అధ్యాయంలోనే ఒకసారి మనం చూసుకుందాం. 10వ వచనము ఎలా అనగా ఆయన నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనుము. అలాగే ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచుతామే
అవి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏ విషయంలో కూడా సిద్ధపడాలండి. ఏ విషయంలో కూడా సిద్ధపడరు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నీ విశ్వాసం ఆయుర్వేదం నుంచి నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థనలో స్థిరపడి బలపడి నీ వాక్యంలో నువ్వే పని చేయాలనుకుంటున్నావో అది చేసుకున్నప్పుడు, లేదు అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావు, లేదంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఆ విషయంలో నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం, నువ్వు ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఏంటి కాగా వినుటి వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం అనేది మనం ఎలా ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలి. నీ విశ్వాసం కొంతమంది చూసారా, ఎవరు చెప్పారు వర్షం కోసం వర్షం పడాలి, పంటలు పాడైపోతున్నాయి, పంటలకి పంటలో ఉంది అనేటప్పుడు వర్షం పడాలని ప్రార్థన చేయడానికి అందరూ వెళ్ళారట వర్షం కోసం. కానీ అందులో ఒక చిన్న పిల్ల ఒక గొడుగు పట్టుకుని వెళ్ళిందట. అది అంటే వాళ్ళకున్న విశ్వాసం ఎలాంటిది, అమ్మాయికి ఉన్న విశ్వాసం ఎలాంటిది, వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, నా దేవుడు వర్షం ఇస్తాడని విశ్వాసం ఉండే ఆ పిల్ల మీద. మిగతా వాళ్ళు ప్రార్థన చేద్దాం, దేవుడు వర్షం ఇస్తే మంచిదే అని ఆలోచనతో వెళ్ళాడతాం. ఏంటి విశ్వాసం అంటే మనం మెరిట్ వలన విశ్వాసం కలుగుతుంది. కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వినడం వలనైనా మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, మన ప్రార్థన దేవుడు వింటాడని, దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడని విశ్వాసం ముందు మనలో ఉండాలి. అలా లేకపోయినప్పుడు మన ప్రార్థన అనేది నిలకడగా చేయలేము. మన ప్రార్థన అనేది నిలకడగా చేయలేము. ఎందుకంటే ఆ విశ్వాసం మనలో ఉండాలి. ప్రతి దానికి విశ్వాసం చాలా ఉంటుంది. వేరే మనం పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తాం, లేదంటే మనం దేనికోసం ఆశపడుతూ ఉంటాం. నేను బాగా కష్టపడుతున్నాను, బాగా చదువుతాను, నేను పాస్ అవుతాను, మంచి మార్కులు దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎక్కడ చదవగలం, ఆ విశ్వాసం లేనప్పుడు మనం ఎక్కడ బిజినెస్ చేయగలం, ఈ విశ్వాసం లేనప్పుడు దేనికోసమైనా మనం స్థిరంగా ఎక్కడ ఉండగలం. మనం స్థిరంగా ఉండాలంటే తప్పనిసరిగా మనలో విశ్వాసం అనేది, ఆ విశ్వాసం చాలా ముఖ్యమైనది. అందుకే దేవుని మీద మన ఫెయిత్ విశ్వాసం అనేది చాలా ముఖ్యమన్నమాట. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం బట్టి మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ అదే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు సిగ్గుపడడని లేఖనం సూచించుకోండి. ఆయన మీద విశ్వాసం వస్తే మనం ఏ విషయంలో కూడా సిగ్గుపడబడి, ఏ విషయంలో కూడా మనము సిగ్గుపడనివ్వడు. దేవుడు మనల్ని తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. తలగా ఉంచే దేవుడు. మన సమస్యలు కూడా ఉండొచ్చు. నిజం, మనం ఈ లోకంలో మనుషులు తిరుగుతూ ఉన్నాం. మనకు ఉన్నటువంటి రక్త ప్రాణాలను బట్టి చూసినప్పుడు మనం ఎన్నో సమస్యలతో ఉంటాం. ఒక సమస్య ఆరోగ్య సమస్య అవ్వచ్చు, కొంతమందికి ఆర్థిక సమస్య అవ్వచ్చు, కొంతమందికి పిల్లలే సమస్య అవ్వచ్చు, కొంతమందికి ఒక్కొక్క సమస్య తన జీవితంలో ఉద్యోగ సమస్య కూడా ఉన్నారు. మనం అనుకుంటాం కానీ ఉద్యోగం చేయలేక ఆ టెన్షన్తో భరించలేక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సచివాలయ ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. ఏంటి అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళకి సర్వేలని లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి జీతం కన్నా పని ఎక్కువ చెప్తున్నారు. ఆ పని కూడా రిస్క్తో కూడినటువంటి పని అలా ఉన్నాయన్నమాట. అంటే ఏంటి అంటే మనము విశ్వసించాలి. ఏంటి మనకి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు నా ప్రతి పనిలో కూడా ఉంటాడు, నన్ను ఆదరిస్తాడు అనే విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటిదైనా ఏదైనా సరే మనము చేయగలం. ఏదైనా సరే చేయగలం. విశ్వాసం అనేది చాలా ముఖ్యమన్నమాట. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలై ఉండటం అసాధ్యం. కాబట్టి దేవునికి ఇష్టలై ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కూడా మామూలు విశ్వాసం కాదు, పూర్తి విశ్వాసంతో మనము. కాబట్టి ఏంటి ఇక్కడ 12వ వచనం ఒకసారి 13 చదువుకున్నాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడదు. వారు విశ్వసింపని వారికి ఇప్పుడు ప్రార్థన చేయగలరు. వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు వాడు ఎలా ఉండాలి? వాడు దేవుడు నన్ను రక్షిస్తాడు,
దేవుడు నన్ను కాపాడుతాడనే విశ్వాసం లేకపోతే వారు విశ్వసింపని వారిని అది ఎలా ప్రార్థన చేయగలరు? దేవుడు నన్ను కాపాడుతాడనే నమ్మకం వాళ్ళు ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేయాలంటే, నీవు నేను కూడా ప్రార్థన చేయాలంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ఏంటి అంటే ఫెయిత్, విశ్వాసం. ఆ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి. అంటే నా దేవుడు నిజమైనది. మనం రోజు వాక్యం పెట్టుకుంటాం, మనం ప్రతిదినం వాక్యం పెట్టాం, ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటాం, ఆ వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తుంటాం, ఆ వాక్యం ప్రకారం ఆరాధన చేస్తుంటాం. అయినా మనకి విశ్వాసం లేకపోతే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని దేవుడు రక్షించడానికి మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తులను తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తనకు అద్భుత క్రియ చూశారు. వాళ్ళు చాలా గొప్ప క్రియలు. వాళ్ళు వస్తున్నప్పుడు కనుక ఐగుప్తీయులు కూడా వాళ్ళు ఏంటంటే రథాల మీద వస్తున్నారు, గుర్రాల మీద వస్తున్నారు, ఏనుగుల మీద వస్తున్నారు. వీళ్ళని వెంటాడుతూ వచ్చినప్పుడు దేవుడికి మోషే ప్రార్థన చేస్తే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ ఎండిన నేలలో నడిపించాడు దేవుడు. వాళ్ళు కావాల్సిన నీరు ఇప్పించాడు. పంట మీద కర్రతో మోసి కొట్టినప్పుడు నీరు అలాగా వాళ్ళకి ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగారు. వాళ్ళకి పురుడు మాంసం కావాలంటే దేవుడు వాళ్ళకి పురుడు పెట్టలు కావాల్సిన ఇప్పించాడు. ఆ పురుడు పెట్టలు పట్టుకొని తినుకొని ఉన్నారు. దేవుడు ఈ ఎండలో నడవలేము ప్రభా, మేము మాకు ఎందుకు తెచ్చిన సముద్రం అంటే వాళ్ళకి ఒక మేఘాన్ని పంపించి నీడను రాత్రిపూట నడవడానికి ఒక అగ్ని మేఘాన్ని తెప్పించి ఆ వెలుతురులో నడవడానికి ఏర్పాటు ఇన్ని చేసి ఇన్ని చూసి వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు నమ్మలేదు దేవుణ్ణి. వాళ్ళు ఏం చేశారంటే ఒక బంగారం అంతా కూడబెట్టి ఆ బంగారంతో ఒక దూడను చేసి ఒక విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని పూజ చేయడం. దేవుడు పాపం రాదా? దేవుడు అంటాడు, మీ ప్రార్థన నేను ఎందుకు వినంటే ఏంటి? ఎందుకంటే యెషయా 59లో రాస్తాడు. ఒకసారి చూద్దాం. యెషయా 59 రక్షింప నేరకు ఎండినట్లు యెహోవా కాదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖము మీకు ఆయన ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే మన దోషాలు మన పాపాలే. ఇంకా అంతకుమంది ఇంకేమీ కాదు. ఆయన మనల్ని రక్షింపగలడు. ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త. ఆయన రక్షించకపోతే మనల్ని ఎవరిని రక్షిస్తారు? ఆయన హస్తం పుస్తకాలు మనం రక్షించలేకపోవడానికి ఏంటి? ఆయన మన ప్రార్థన వినకపోవడానికి ఆయన చెవులు లేనని కాదు, లేకపోతే ఆయన చెవులేమి వినకపోయినవి కాదు. ఏంటి? మన దోషాలే ఆయనకి మనకి అడ్డు వస్తున్నాయి. మన పాపాలే ఆయన ఏంటి ముఖమును మనకు మరుగుపరుస్తున్నాయి. కాబట్టి ఆయన ఆలకించడానికి చూస్తున్నాడు అన్నమాట. అందుకే ప్రతి ప్రార్థన చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు కానీ ఆరాధన చేస్తారు. తన పాపాలు తను ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ప్రార్థనలోకి వెళ్తారు. ప్రార్థనలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువా నేను తెలియక పాపం చేసుకుంటాను, లేదా చేశాను, నన్ను క్షమించి నా పాపాన్ని కడుగు, నన్ను పవిత్రుడిగా చెయ్యి అని ఒప్పుడు నమ్ముతారు. ఏంటంటే నేను ఇప్పుడు పరిశుద్ధపరచబడితేని, ఇప్పుడు నేను దేవుడి దగ్గర పాపాలను ఒప్పుకున్నాను, నా తండ్రి నా పాపాలని కడిగి నన్ను పవిత్రుడిగా చేశాడు. అప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను ప్రార్థన చేస్తారు. కొంతమందికి ఉన్నటువంటి మంచి హ్యాబిట్స్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళు తెలియపోయినట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు. ఆ బస్సు కాలిపోయింది కదా, ఆ బస్సు కోసం ఎంతో క్రిస్టియన్స్ ప్రార్థన చేశారు. చాలామంది అందులో సగం మంది చనిపోయారు, సగం మంది బ్రతుకున్నారు. కొడుకు చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఆ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆదరణ చూపించు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మన విశ్వాసం ఏంటి? ఒక క్రిస్టియన్గా మన విశ్వాసం ఏంటంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
ఆదరణ ఇస్తాడు అనే విశ్వాసం. కనీసం మన ప్రార్థన ఆలకించి దేవుడు తప్పకుండా వాళ్ళకి కొంత ఆదరణ ఇస్తాడు. ఏంటి అదనమాట. అంటే విశ్వాసం మూలంగా మనము మన ప్రార్థన మనకు విశ్వాసం ఉంటే మనం చక్కగా ప్రార్థన చేయగలం అనమాట. అదనమాట. అందుకే మనము ప్రార్థన చేసేటప్పుడు మనలో పూర్తిగా విశ్వాసం అనేది ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమున విశ్వసించిన వారికి దేవుని పిల్లలుగా ఆయన. ఇది చాలామంది ఉన్నారు విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తారు. చాలామంది విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తారంట. తను అందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన మన దేవుని పిల్లలు అవడానికి ఆయన విశ్వసించిన వారికి. చూసారు అక్కడ చక్కనైన మాట పెట్టాడు. ఏంటి, నీకు విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినడు. ఏంటి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా ఏంటి మనం ప్రార్థన చేసిన అది మనం నీటిలో నీరు పోసినట్లుగా. ఏంటి, బుక్కిలో నీరు పోస్తే ఎలాగా, నీటిలో నీరు పోస్తే అది అలాగే నీటిలో కలిసిపోయినట్టుగానే ఉంటుంది. ముందు ఫస్ట్ మనలో విశ్వాసం అనేది రావాలి. మనలో విశ్వాసం అనేది రావాలన్నమాట. అదనమాట. ఒకసారి ఒక స్త్రీ, ఆమె ఏంటి అంటే మా ఊళ్ళో కూడా ఆ పాప దేవుడు నమ్ముకుని ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉంటారు. ఏంటి, ఆ పాప వెళ్ళి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని ఎవరు చూసినా ఏ మాపటం లేకుండా ప్రతి ఆదివారము వెళ్తూ ఉంటుంది. అందరికి శుభార్త చెప్తుంటుంది. ఏంటి, అలాగే ఊళ్ళో అలాగే ఒక ఆవిడ ఉంటూ ఉండడం వలన ఏంటి ఊళ్ళో ఎవరికైనా ఏమైనా దెయ్యాలు పట్టినా లేకపోతే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమె చాలా విశ్వాసంతో ఉంటుంది, చాలా విశ్వాసం కలిగి ఉంటుంది. ఆమె దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసమే అది వెంటనే ఏమవుతుందో తగ్గుద్ది. తగ్గడం వలన వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతుంటారు. ఊరు కానీ ఎవరు మందిరంకి అయితే రారు. వచ్చిన కష్టాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఈ దినం మందిరంకి రాయమ్మా, వస్తే అక్కడ మాస్టర్ గారు ఉంటారు, నేను ప్రార్థన చేస్తానంటే ఆ ఊళ్ళో చాలామంది ఈ విధంగా వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ నమ్ముతూ ఉంటారు కానీ వాళ్ళ ఆయన మాత్రం నమ్మడం. వాళ్ళ ఆయన ఆమెకి ఏమనుకుంటాడంటే ఆమె మంత్రగత్తె అనుకుంటాడు. అంటే ఈమెకేదో మంత్రాలు తెలుసు, ఆ మంత్రాలనే ఉచ్చరిస్తుంది, ఆ మంత్రాల ద్వారా ఆమెకు అడుగుతాడు, అసలు నేను ఏ మంత్రాలు చెప్తుంటావు అది నాకు చెప్పవే, నేను కూడా వాళ్ళతో చెప్తాను, ఆ మంత్రమే నేను చదువుతాను, నాకు చెప్పంటే అది మంత్రం కాదండి, అది దేవుని వాక్యము. దేవుని వాక్యం చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు చెప్పిన ఆయన వినడు. మందిరంకి రాడు. ఇది మాత్రం ప్రతి ఆదివారం మందిరంకి వెళ్తూ ఉంటుంది. మందిరంకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంది. చాలా విశ్వాసంతో ఉంటుంది. ఒకనొక సందర్భంలో అతను ఆ మేనల్లుడు ఇద్దరు పొలంలోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న పాము వచ్చి మేనల్లుడు కొడతారు. పుట్టినప్పుడు అక్కడ మా అమ్మ నేను చనిపోతాను అనుకుని అది పడిపోతాడు. పడిపోయినప్పుడు వీడికి ఏం చేయాలో వీడికి అర్థం అవ్వదు. వీడికి ఒకటి తెలుసు, మా ఆవిడ ఏదో 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తుంది, నేను కూడా చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఆలోచించి వెంటనే కాలు చేతి పడుకొని వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయి వింటాడు, వాడికి నమ్మకం ఉంది, మా అత్త ప్రార్థన చేస్తే అందరికీ తగ్గిపోతుంది, నాకు కూడా తగ్గిపోతుంది, అమ్మ నాకు తగ్గిపోయింది అని అన్నాడు. వాడు అంటే వాడిలో ఉన్న విశ్వాసం అది అసలు యాక్చువల్గా అది కలిసింది పాయిజనస్, నాన్ పాయిజనస్ స్నేక్. అది ఆ పాముకి విషం లేదు. అసలు యాక్చువల్గా చాలామంది పాము కరవడం వలన విషం ఉంది, ఆ విషం నా బాడీ అంతా ఎక్కేసింది, నేను చనిపోతానని ఆ భయంతో చనిపోయిననే ఎక్కువ మంది. కానీ ఆ పాయిజన్ వల్ల కొన్ని నాన్ పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి, దానివల్ల చనిపోరు. కానీ భయంతో హార్ట్ స్ట్రోక్ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది, దానివల్ల హార్ట్ అటాక్ చనిపోతారు చాలా. అదనమాట. అందుకే ఏంటంటే
మనము దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనలో విశ్వాసం పెంచుతాడు. పెంచి ఆయన మనల్ని సిగ్గుపరచనివ్వడు. దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వడు. ఆయన పెట్టి మనము ఆయన అందుకే అంటాడు, తనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామముతో విశ్వసించిన వారికి దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారిస్తాడు. మనం దేవుని పిల్లలు, ఆయన బిడ్డలు, ఆయన కూతురు, ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు అని అవ్వడానికి విశ్వాసం వస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడంటే మనం ఎందుకంటే మనం విశ్వసించాలి. ఆయన పట్ల మనం విశ్వాసం అనేది ఉంచాలి. అదనమాట. ఇంకా యోహాను సువార్త దీంట్లోనే 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూసి ఆయన విశ్వాసం వాడును నిత్య జీవం పొందుటి నా దగ్గర చిత్తము మంచి తెలుగులో నేను వాడిని చూశాను. ఆయన మీద విశ్వాసం వస్తే చాలండి. ఆయన ఏమనట్లేదు, నా కుమారుని అంటే యేసు ప్రభు. ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి ఒక నీతిమంతుడు. ఆయన చనిపోవడానికి ఇష్టపడి కలువరిశిలలో సిలువేయబడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ గొప్ప దేవుడిని, గొప్ప తండ్రిని మనం విశ్వాసం ఉంచిన యెడల విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుతాడు. నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్. మనము పరలోకానికి వారసులు అవుతాం. దేవునితో పాటు సదాకాలం ఉండడానికి ఆయన అనుగ్రహిస్తాడు. మన విశ్వాసం వస్తే చాలు. ఏంటి? అంత్యదినంలో నేను వారిని లేపెదను. అంత్యదినంలో మనము మరణించిన వాళ్ళందరం కూడా ఎవరైతే మరణిస్తామో మనందరినీ కూడా మనం తీసుకెళ్ళి పాతి పెట్టుంటారు కదా. అంత్యదినంలో దేవుడు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మనందరినీ లేపి మనలోకి తీసుకొని వెళ్తాడు. అంత్యదినంలో అంటే విశ్వాసం ఉంచడం వల్లనే నువ్వు నాకు అవకాశం ఉంటుంది, లేకపోతే నీకు నాకు అవకాశం అనేది లేదు. అదనమాట. ఆయన అంటాడు, నా మీద విశ్వాసం వస్తే చాలు, నీకు నిత్య జీవం ఇస్తాను. నిత్య జీవం ఎప్పుడు దేవుడితో పాటు సదాకాలం ఉండడానికి, ఆయనతో పాటు ఆయనతో పాటు సదాకాలము పాటలు పాడడానికి, ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి, పరలోకంలో ఆనందము, సంతోషము ఏంటి, ఆయనతో పాటు నిత్యము ఎటువంటి ఆకలి ఉండదు, దగ్గు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఏ ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు. ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి అవకాశం ఎప్పుడు ఇస్తాడంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతానే. ఆయన అదే అంటాడు, ఏంటంటే కుమారుని చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవం పొందితే నా తండ్రి చిత్తము. అంత్యదినంలో నేను వారిని లేపెదను. అంత్యదినంలో ఆ దేవుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనల్ని కొనుక్కోబడతాం. మనల్ని తీసుకొని విశ్వాసం లేకపోయిన వాళ్ళకి, అది చనిపోయిన వాళ్ళకి కొనుక్కోబడరు. ఆ విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఏ పని చేయాలన్నా మేము చదువుతున్నాము, నేను పాస్ అవుతానని విశ్వాసం లేకపోతే మనం ఎక్కడ చదివిన ప్రయోజనం ఏంటి? ఈ నెలంతా ఉద్యోగం చేస్తాము, 1వ తేదీన నా జీవితం నాకు వస్తుందని విశ్వాసం ఉంటే మనం సరదాగా సంతోషంగా చేయగలం. ఎంత వ్యాపారం చేస్తున్నాం, ఇంత బిజినెస్ చేస్తున్నాము, చివరిలో నా దేవుడు నాకు ఆదరిస్తాడు, నాకు మంచి లాభాలు ఇస్తాడు అనే విశ్వాసం మీలో నాలో లేకపోతే మనం వ్యాపారం చేయలేము. ప్రతిదానికి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచిన యెడల ఆయన మనల్ని సిగ్గుపరచినప్పుడు. ఏంటి? అబ్రహాము విశ్వాసంతోనే ఏంటి తన కుమారుణ్ణి బలివ్వడానికి తీసుకుని వెళ్ళాడు. విశ్వాసంతోనే. ఎందుకంటే ఆయన విశ్వాసం లేకపోతే వాళ్ళకి చెప్పడు, మీరు ఇక్కడే ఉండండి, నా కుమారుడిని తీసుకెళ్ళి మేము దేవుణ్ణి ప్రార్థన చేసి వస్తామని తీసుకుని వెళ్ళి నా కుమారుడు నేను మనలో వస్తామని చెప్పి వెళ్ళాడు. ఆయన నమ్మకం ఏంటి అంటే, నా కుమారుడిని తీసుకెళ్ళి ఆ కట్టెల మీద వేసి నేను పంట పెట్టి ఊడిదైపోయినా ప్రభువా నాకు చాలా కాలానికి కుమారుడు ఇచ్చావే, నా కుమారుడు మళ్ళీ ఇవ్వబట్టే నా దేవుడు ఇవ్వగల కెపాసిటీ ఉంది, తప్పకుండా ఇస్తాడనే విశ్వాసంతో వాళ్ళందరితో చెప్పి వెళ్ళాడు. అదనమాట. నీ విశ్వాసం నా విశ్వాసం అలా ఉండాలి. ఎలా ఉండాలంటే, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సృష్టికర్త, నేను తలపెట్టినటువంటి పని ఏ పాటిది, నా దేవుడు ఇది తప్పకుండా ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడని చెప్పలేము, కానీ
ప్రతి ఒక్కరి ప్రార్థన విని ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించినటువంటి ఆ గొప్ప దేవుడు అనమాట. అందుకే మనము ప్రార్థన చేసిన వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫెయిత్ విశ్వాసం. మేము చేస్తున్నటువంటి స్టూడెంట్ మినిస్ట్రీలో అంత ఫెయిత్ పాలసీ వాళ్ళు ఎలా చేస్తారంటే 50,000 రూపాయలు మొత్తం స్టూడెంట్ మినిస్ట్రీకి డీటీ క్యాంప్ అవుతుంది లేదంటే ఎల్టీ క్యాంప్ అవుతుంది. దానికి 70,000 రూపాయలు ఖర్చు అవుతాయి. 70,000 ఖర్చు అయితే దీంట్లో అన్న నివెత్తి అడగరు. ఫెయిత్ పాలసీ. అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఏమి తోస్తే, దేవుడు మీకు ఏమి అనిపిస్తే అదే ఇవ్వండి అని వదిలేస్తారు. లాస్ట్ వరకు ఎప్పుడు కూడా లోటు ఉండదు. ఎప్పుడు కూడా డబ్బులు సర్ప్లస్సే, అంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. మనకి 70,000 రూపాయలు ఖర్చు అయితే 75,000 రూపాయలు వస్తాయి, 72,000 వస్తాయి. అంటే ఫెయిత్ పాలసీ అంటే విశ్వాసముతో అడగడం అంతే. ఒక రూమ్ పెడతారు, ఆ రూమ్లో ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయండి అని చెప్తారు అంతే. అనుకున్నటువంటి ఆ ఫెయిత్ పాలసీ యాక్చువల్గా మంచి పాలసీ. ఇప్పుడు ఎవరు వచ్చారు, అన్న వచ్చారు, అన్న డెఫిసిట్ 5,000 ఉందన్న, మీరు ప్రార్థన చేయండి అన్న. అక్క ఈ డెఫిసిట్ కోసం ప్రార్థన చేయండి అన్న అంటారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. నేను ఎంతో పంపిస్తే మాట్లాడతాను, నేను ఎంతో మంది ఇవ్వాలి కదా అని దేవుడు మాట్లాడి అని ఆ విధంగా ఫెయిత్, దేవుడి మీద విశ్వాసం వచ్చిన వారికి ఏది లోటు ఉండదు. ఏంటి అన్ని సమస్యలు ఆయన తీరుస్తాడు. ప్రతి సమస్యకి కారణము విశ్వాసము, ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయాలంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి. అదనమాట. అదే ఈ యోహాను సువార్తలో 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. నేను నా తండ్రి యందును నా యందును మీ యందును. అదనమాట. ఏంటి అంటే 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే మనము విశ్వసిస్తే అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని మనము విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మనము దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. ఏంటి ప్రతి దానికి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఆ విశ్వాసం లేకపోతే ఏంటి దేవుని మాటకి మనం విశ్వసించాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. అయితే ఫస్ట్ మనం ఏంటి అంటే ఆయన మాటకి మనం విధేయత చూపించాలి. ఆయన మాటని మనము మన హృదయంలో నాలుతూ ఉండాలి. ఆయన మాటని మనము ఉచ్చరిస్తూ ఉండాలి. ఆయన మాట మనము చెప్తూ ఉండాలన్నమాట. అందుకే ఆయన మాటకి అంత గొప్ప విలువ ఉంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనం ప్రతిసారి మనకు వచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా మనము నెరవేర్చుకుంటూ ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది నెరవేర్చు అని ఆయనకు అప్పచెప్తూ ఉండాలి. నీ విశ్వాసంతో అప్పచెప్పినప్పుడు ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు అనమాట. అలాగే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి? ఆ విశ్వాసం ఉండడం వలన మనము నిత్య జీవం పొందుతాము. ఆయన మనల్ని చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనల్ని లేపి ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తారు. మనము ఆయనతో పాటు జీవిస్తాము, ఆయనతో పాటు మనము జీవిస్తాం అనమాట. అయితే మనం ఒకటే, మనం దేవుని బట్టి మనము ఇవాళ విశ్వసించాలంటే దేవుడితో మనకి అయితే ఆస్తులు లేవు, మనకి పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు, అలాగనేసి మనకి డబ్బు బంగారం ఏమి లేదు. మనము దేవుని పట్ల విశ్వసించాలి. దేవుని పట్ల విశ్వసించి ఎలాగంటే ఇర్మియా ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా 23వ అధ్యాయం 9వ అధ్యాయం
9వ అధ్యాయము 23, 24 వచ్చినాడు. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడదు. అతిశయించువాడు దీనిని బట్టి అతిశయించేవాడు కదా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నాడు. యెహోవాను నేను అనుగ్రహించి నన్ను పరిశీలనగా చేసుకున్నట్టు బట్టి అతిశయించగలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటాడు, ఇటు కొంతమంది డబ్బులు బట్టి వాళ్ళు అతిశయిస్తారు. నా దగ్గర డబ్బు ఉంది, నేనేమి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండగలను. కొంతమంది జ్ఞానమును బట్టి, నేను జ్ఞానవంతుడిని, నేను ఎలాగైనా బ్రతకగలనని జ్ఞానవంతుడు జ్ఞానమును బట్టి అతిశయిస్తాడు. కొంతమంది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయపడతారు. అని ఇర్మియా అంటాడు, నేనైతే ఎలా అతిశయపడతానంటే నేను దేవుడిని కలిగి ఉన్నాను. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు యెహోవా దేవుడు, నా దేవుడు సృష్టికర్త. మనము కూడా మన అతిశయం అలా ఉండాలి. ఈ సృష్టికర్త అయిన దేవుడిని నేను కలిగి ఉన్నాను. నేను ఒకరి వారసుని అవుతాను. నేను కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధన చేస్తుంటాం కదా. నువ్వు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఈ దినం నీ సన్నిధిలో ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఎంత ఆదరణ చూపిస్తున్నావో, నేను కానీ నీ సన్నిధిలో లేకపోతే నేను ఏమైపోయిందును. దాన్ని బట్టి మనము అతిశయించాలి. మనం దేవుళ్ళు ఉండడం బట్టి, దేవుళ్ళు మనము దేవుళ్ళు ఎదిగిన బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి మనం అతిశయించాలి. మన అతిశయం ఎలా ఉండాలంటే ఆ విధంగా ఉండాలి. దేవుడు కొంతమంది ఒక్కొక్కలాగా అతిశయించవచ్చు. కొంతమంది అతిశయించడాన్ని గర్వం అని కూడా మనం చెప్పచ్చు. నాకేమి ఆవర్షం కోట్లు డబ్బులు ఉన్నాయి, కోట్లు డబ్బులు ఉన్నాయి, నేను దాన్ని బట్టి అని వాళ్ళు అతిశయిస్తారు. వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. కొంతమందికి ఉన్న ఆస్తులు, కొంతమందికి కొన్ని ఎకరాలు, వాళ్ళు భూమిని బట్టి వాళ్ళు అతిశయపడతారు. కానీ మనమైతే మనం దేన్ని బట్టి అతిశయించాలంటే మన దేవుడిని, సృష్టికర్త అయిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. నిజమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము, నిజమైన దేవుడిని మనం ప్రార్థిస్తున్నాము, ఆయన సన్నిధిలో మనం మోకరిస్తున్నాము, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాము, ఆయన సన్నిధిని మనం ఆనందిస్తున్నాము. అది నాకు చాలు. సామెతలో ప్రసంగిలో రాస్తాడు, ప్రతి మనిషి చక్కగా తిని చక్కగా పడుకుంటే అదే చాలు, అదే హ్యాపీ, దానికి సంతోషం. ఇంకా అంతకు మించి అది తినలేకుండా ఉన్నారు. కొంతమందికి తింటే డైజెషన్ అవుతుంది, కొంతమంది తినలేకపోతున్నారు. దేవుడు చెప్తాడు, నువ్వేం తినకూడదు, తింటే షుగర్ పెరిగిపోతుంది. అది తినలేకపోతున్నారు. చక్కగా తిని చక్కగా పడుకుని హ్యాపీగా దేవుళ్ళు స్థిరపడుతూ, దేవుడు వాక్యం చదువుకుంటూ, చక్కగా ప్రార్థన చేసుకుంటూ, దేవుని మీద విశ్వసించుకుంటూ జీవితం అలా గడిచిపోతే చాలు. మనకి ఏం అక్కర్లేదు. మన జీవితం అంతా ఇంకా అలాగే ఉంటే చాలు. ఈ లోకంలో మనము ముట్టి చేతులతోనే పుట్టాం. అమ్మ కడుపులో పుట్టేటప్పుడు చేతులు ఏమీ లేదు. మనం చనిపోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకొని వెళ్ళాం. ఈ లోకంలో మనకి ఆశ, నేను దుడ్డుకోవాలా, సంపాదించాలా, ఇది చేసేలా. మనం బ్రతకడానికి దేవుడు ఇస్తే అది హ్యాపీ, సంతోషంగా, హ్యాపీగా అదనమాట. అయితే ఆ విధంగా మన దేవుడు మనల్ని నడిపించి, దేవుడు మనల్ని ఆదరిస్తే చాలు. మన హృదయపూర్వకంగా మనము ఒకటే దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని, దేవుని మాటను ఉచ్చరిస్తూ, దేవుని మాట చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అది చేసుకొని దేవుడు ఉన్నాడని, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు నా పాపాలు కడిగాడని, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని, సమాధానం దయచేస్తాడని విశ్వాసం కలిగి మనం ఉంటే దేవుడు మనల్ని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు. ప్రతీది మనకిస్తాడు. మనం